మీరు సిగ్నల్ ఇస్తాను సార్. గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బాక్సర్ యుద్ధం యొక్క ఫలితాలు, దాని పరిణామం ఏంటి అన్నది చర్చించాం. తదుపరి పోటీ పరీక్షల ప్రత్యేక దృష్ట్యా మరొక ఇంపార్టెంట్ టాపిక్ మైసూరు యుద్ధాలు. మైసూరు యుద్ధాలు ఎందుకు మైసూరు యుద్ధాలు అన్నారు? ఇంతకుముందు క్లాసులో మనం కర్ణాటక యుద్ధాలు చూసాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా తీసుకున్నారో అని తెలియజేయడానికి అక్కడక్కడ కొన్ని యుద్ధాలు జరిగాయి. అందులో బ్రిటిష్ వాళ్ళు సమయ సందర్భం చూసి మనకి మన వాళ్ళతోనే కలిసి మన వాళ్ళకే గొడవలు పెట్టి చిన్నగా రాజ్యాలు ఆక్రమించుకున్నారు. అలాంటి దాంట్లో నెక్స్ట్ మన పోటీ పరీక్షలు, అది ఎనీ కాంపిటీషన్ పోటీ పరీక్షలు మైసూరు యుద్ధాలు గురించి ప్రశ్న ఖచ్చితంగా ఉండబోతుంది. ఒకసారి చూడాలంటే మైసూరు యుద్ధాలు 4. ఇంతకీ ఈ మైసూరు ఎక్కడ ఉంది? ఒక చిన్న డౌట్ వీడియో చూస్తున్న వాళ్ళకి, ఈ మైసూరు ఎక్కడ ఉంది అంటే ఒకసారి చూడాలండి. సో ఈ పార్ట్ని మైసూరు ఏరియా కర్ణాటక ప్రాంతం, ఇటువైపు మహారాష్ట్ర, బాగా చూసుకోవాలి. ఇటువైపు నిజాం పరిపాలన ఆంధ్రప్రదేశ్, దక్కన్ నిజాం పరిపాలన. అలాగే ఈ ప్రాంతంలోని బాగా చిన్న విషయాలు మనకి జరుగుతుంది కనిపించవచ్చు. ఈ మైసూరు యుద్ధాలు జరగడానికి ముందుగా కీలకమైన వ్యక్తులు ఏంటి, అప్పుడు చూసుకున్న పరిణామాలు ఏంటి, వాటి విధానాలు ఏంటి అనేది ఒకసారి ఈ టాపిక్లో చూద్దాం. ముందుగా మైసూరు వంశాన్ని పరిపాలించిన రాజులు లేదా రాజవంశాల పేరు ఏంటంటే వడయాలు. బిట్టు మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం పేర్లు ఏంటంటే వడయాలు. అందులో చివరికి వడయాల చక్రవర్తి ఎవరంటే మూడవ కృష్ణరాజ వడయాల్. ఈయన చివరి వ్యక్తి, మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి వ్యక్తి, రాజవంశం. ఇప్పుడు కూడా మీరు ఒక చిన్న అంశం చూడండి. దసరా పండుగ వస్తే ఖచ్చితంగా మైసూరులో రాజరిక సిద్ధాంతాలని చూపిస్తూ ఉంటారు. దసరా పండుగ రోజు ఆ మైసూరు వంశానికి చెందిన వ్యక్తి రాజుగా డెకరేషన్ అయ్యి ఏనుగు మీద ఊరేగింపి మైసూరు పరిసర ప్రాంతంలో మనకు కనిపిస్తుంటాం. అది అప్పటి నుంచి అలాగే కంటిన్యూషన్ వచ్చేసింది అనమాట. ఆ రాజవంశం ఒక అగ్రిమెంట్ వాళ్ళకి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఒక అగ్రిమెంట్, ఒప్పందం అంటారు. అలాంటి దాంట్లో జరిగిందంటే మనకి చివరి వ్యక్తి మూడవ కృష్ణరాజు పడేది. ఈయన పీరియడ్లోనే బ్రిటిష్ వాళ్ళు ఈ మైసూరు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తే అప్పుడు మైసూరు సామ్రాజ్యాన్ని ఎలాగైనా బ్రిటిష్ వాళ్ళ చేతికి దొరకకుండా మనమే పరిపాలించుకోవాలని ఒక కీలకమైన వ్యక్తులు ఇద్దరు పోరాడారండి. వాళ్ళే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నెంబర్ 1 హైదర్ ఆలీ. నెంబర్ 2 టిప్పు సుల్తాన్. వీళ్ళిద్దరు తండ్రి కొడుకు. హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అనమాట. సో అలాంటిది మనకి ఈ మైసూరు సామ్రాజ్యాన్ని రచించడానికి తీసుకున్న అంశాలు కీలకమైన వ్యక్తులు. ఎందుకే హైదర్ ఆలీ ఎవరు, అతను బిరుదులేంటి, అతను ఏ విధంగా వచ్చాడు, ఏ ఆంగ్లో మైసూరు యుద్ధంలో పాల్పంచుకున్నాడు అన్న విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తానండి. వీడియో చూస్తున్న వాళ్ళు సార్స్ అండ్ మేడమ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. సో లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ చేశారు, సార్ మైక్తో చెప్పండి అని. వీలైనంత త్వరగా మైక్తోనే వస్తానండి. అంతవరకు కొన్ని క్లాసులు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.